నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. టీడీపీ మహానాడుకి సంబంధించి తేదీలు ఖరారయ్యాయి. ఈసారి భారీ ఎత్తున ప్లాన్ చేశారు. గత 5 ఏళ్లలో అన్ని రంగాల్లో వెనుకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ఏడాదిలోనే అన్ని విధాలుగా మెరుగైన రాష్ట్రంగా తయారు చేస్తున్నాము అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నారు అని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. అయితే మహానాడుకి సంబంధించిన నిర్వహణ కార్యక్రమాలన్నీ కూడా మంత్రి లోకేష్ చూసుకుంటూ ఉన్నారన్నమాట. మంత్రులతో సమావేశం అయ్యారు. అయితే మొదటి రోజు 27న జరిగే కార్యక్రమాలు ఏంటో మీకు చెప్తాను. దీనికి సంబంధించి 27, 28, 29 కార్యక్రమం మహానాడు జరగబోతుంది. భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే 27న జరిగే కార్యక్రమాలు ఏంటి అనేది నేను మీకు ఒకసారి చెప్తాను. మొదటి రోజు ప్రతినిధుల సభ జరుగుతుంది. ఇందులో పార్టీ సంస్థాగత నిర్మాణం, సిద్ధాంతాలు, భవిష్యత్తు కార్యాచరణపై నేతల దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే డే 2 28న కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమం, అలాగే అభివృద్ధి పథకాలు, సాధించిన విజయాలు, మేనిఫెస్టో అమలు, గత వైకాపా ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు తీసుకుంటున్న చర్యలపై సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. అలాగే పెన్షన్లు కూడా పెంచుతాము అని అన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడడం, అలాగే దీపం 2 అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్లో రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు, అయితే బిజినెస్ సమ్మిట్ కూడా ఒకటి జరిగింది. అప్పుడు ఇండస్ట్రీస్ రావడం కానీ, లేకపోతే ఇంకొన్ని సంస్థలు కూడా, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ యువతకి వచ్చే ఉపాధి అవకాశాల గురించి, అలాగే ఉద్యోగ అవకాశాల గురించి, మెగా డిఎస్సి ఇలాంటివి కూడా ఉన్నాయి కదా, వాటి గురించి కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆడవాళ్ళని కూడా ఇంట్లో నుంచే వర్క్ చేసే విధంగా కొన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా ఉపాధి అవకాశాలు బాగా వచ్చేలాగా ఎన్నో మనం గతంలో కూడా కొన్ని వీడియోస్లో చూస్తూ ఉన్నాము. పార్టీలో ఈ అంశం మీద కూడా మాట్లాడడం జరిగింది. సో వీటన్నిటి గురించి ఈ 3 డేస్లో మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ మహానాడుకి సంబంధించి కరెంట్ కూడా ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఏపీఎస్ డిసిఎల్ సిఎండి సంతోష్ రావు ఇంజనీర్లతో కలిసి అక్కడ ఎలాంటి ఆటంకాలు రాకుండా జనరేటర్లు పెడతారు, మైకులు ఉంటూ ఉంటాయి. అలాగే స్టేజే కాకుండా ఫుడ్ కోర్ట్స్ కానీ, లేకపోతే సెక్యూరిటీ వరకు కూడా, పార్కింగ్ జోన్ వరకు కూడా ఎంతో కరెంట్ యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి అవాంతరాలు రాకుండా అక్కడ ఏపీసీడిఎస్ఎల్ చైర్మన్ కానీ, లేకపోతే ఇంకా ఇంజనీర్లతో మాట్లాడడం, ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకోవడానికి చూస్తూ ఉన్నారు. అలాగే అట్ ది సేమ్ టైం ఫుడ్ కోర్ట్ సంబంధించి కానీ, సెక్యూరిటీ పరంగా కానీ, లేకపోతే అలాగే మెయిన్ స్టేజ్ గురించి కానీ, పార్కింగ్ మెయిన్ కదా, అక్కడ కూడా ఎలాంటి అవాంతరాలు రాకుండా సెక్యూరిటీ పరంగా ఐజీ, డిఐజీ, ఎస్పీ వీళ్ళందరూ కూడా అక్కడ ఏర్పాట్లని పరిశీలిస్తూ ఉన్నారనమాట. మహానాడు స్టార్ట్ అయినప్పటి నుంచి ముగింపు వరకు కూడా అక్కడ అధికారులే కానీ, లేకపోతే స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ని పెడతారు. కాబట్టి వాళ్ళు కూడా అలర్ట్గా ఉండి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, పార్కింగ్ జోన్లో కూడా, పార్కింగ్కి ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు, కార్లలో వస్తారు, బైక్లలో వస్తారు, ఎవరికి ఎలాంటి అవాంతరాలు జరగకుండా హై సెక్యూరిటీ అయితే పెడుతూ ఉన్నారనమాట. ఇంకా ఎప్పుడు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కలగకుండా అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్స్కి సంబంధించి కూడా ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఎలా డైవర్షన్స్ చేయాలి, పెద్ద వెహికల్స్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి, చిన్న వెహికల్స్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఫ్రీ ఫ్లో ఉండేలాగా, ఎక్కడ కూడా జామ్ కాకుండా, ఎక్కడ కూడా యాక్సిడెంట్స్ కాకుండా ఆ రూట్ అంతా కూడా మంచిగా ఉండేలాగా చూసుకుంటూ ఉన్నారనమాట. అలాగే ఆ వేలో వచ్చే వాళ్ళని అందరినీ కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళని డైవర్ట్ చేయడం కానీ, ఆ ప్రాంతంలో సెక్యూరిటీని కూడా బలంగా పెట్టడం గురించి కానీ డిఐజీ, ఎస్పీ వీళ్ళందరూ పరిశీలిస్తూ ఉన్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ మహానాడుకి సంబంధించి ఏర్పాట్లు ఎంత భారీగా జరుగుతున్నాయో అలాగే చాలా ఫాస్ట్గా కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో స్టేజ్కి సంబంధించి కానీ, లేకపోతే మహానాడుకి సంబంధించి ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయి ఏంటి అనేది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దగ్గరుండి చూసుకుంటున్నారు. వీళ్ళకి సంబంధించి అక్కడుండే ఐపీఎస్లు, ఐఏఎస్లు కూడా వెళ్ళి సెక్యూరిటీ పరంగా కానీ, లేకపోతే అక్కడ స్టేజ్కి
సంబంధించి ఎలాంటి అవసరాలు ఉన్నాయి అనేవి పలు సూచనలు ఇవ్వడం కానీ అక్కడ ఆనంద్ రావు గారు, ఇంకా అక్కడ ఎస్పీ కానీ ఐఏఎస్ ఆఫీసర్ గారు సింగ్ ఉన్నారు, ఆయన కూడా ఇవన్నీ పరిశీలిస్తూ కొన్ని సూచనలు అయితే ఎమ్మెల్యేలకి అలాగే ఎమ్మెల్సీలకి ఇస్తూ ఉన్నారనమాట. ఎలాంటి ఆటంకాలు కలగకూడదు అని చెప్పి. ఎందుకంటే ఈసారి ఎన్నో అవాంతరాలు దాటి 2024 ఎలక్షన్లో గెలిచాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో మహానాడుకి సంబంధించి పనులు అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అయితే ఇదంతా ప్రాసెస్ జరగడానికి గతంలో కూడా మహానాడు కార్యక్రమానికి దగ్గర దగ్గర 6-10 కోట్ల వరకు ఖర్చయింది అని అంటున్నారు. కానీ దీనికి సంబంధించి ఈసారి ఇంత భారీ ఎత్తున చేస్తున్నందుకు ఎంత ఖర్చవుతుంది అనేది ఎక్కడా ఇన్ఫర్మేషన్ లేదు. కానీ అనుకుంటున్నది ఏంటి అంటే సో అంత భారీ ఎత్తున చేస్తున్నారు కాబట్టి ఇక్కడ 9-10 కోట్లు పైనే ఎక్కువనే ఖర్చు అవుతుంది అనేసి అనుకుంటూ ఉన్నారు. అయితే అసలు 3 రోజులు మహానాడు కార్యక్రమం జరిపించాలా వద్దా అనేది కూడా ఆలోచించారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా అల్లకల్లోలంగా ఉంది. అలాగే అక్కడ పహల్గామ్ అటాక్ ఇది జరగటం కూడా కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉండటంతో 3 రోజులు కాదు అసలు 1 లేదా 2 రోజులు చేద్దాము అనుకున్నా కూడా తర్వాత అన్నీ కూడా సద్దుమణగడంతో ఇప్పుడు 3 రోజులు చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు అనుకోకుండా వైజాగ్లో కానీ లేకపోతే కడపలో కానీ కరోనా కేసెస్ కొన్ని బయటపడుతూ ఉండటంతో మళ్ళీ ఒక్కసారి ఆలోచిస్తున్నారా? ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, వైద్య రంగం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అయితే గ్రూప్ మీటింగ్స్ కానీ లేకపోతే ఎక్కడ కూడా అందరూ సమూహాలని కానీ ఉండొద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నప్పుడు మరి ఇంత భారీ ఎత్తున మీటింగ్ చేయడం అనేది ప్రజల్లో కొంచెం ఇబ్బంది కలిగించే విషయం కాబట్టి మరి ఇంత భారీ ఎత్తున చేస్తారా లేకపోతే 3 రోజులు జరుగుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారిందనమాట. కరోనా గనక లేకపోయి ఉంటే డెఫినెట్గా అనుకున్నట్టు 3 రోజులు ఖచ్చితంగా జరిగేది. ఎందుకంటే దీనికి సంబంధించి ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. మామూలు ప్రజలే కాకుండా పార్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ వ్యక్తులు కూడా ఎలాంటి ప్రదేశంలో ఎలాంటి మీటింగ్స్కి అటెండ్ అయిన తర్వాత కూడా మహానాడుకి ఖచ్చితంగా అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి అటు నుంచి వచ్చే వాళ్ళ ద్వారా కానీ లేకపోతే ఇక్కడ ఆల్రెడీ వైజాగ్లో ఆంధ్ర సైడ్లో కొన్ని చోట్ల కరోనా కేసెస్ బయటపడుతున్నాయి కాబట్టి ఇక్కడ ప్రజల్లో కానీ ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఒక్కసారి ఆలోచిస్తున్నారు దీని గురించి కూడా. మరి నిజంగానే వైజాగ్లో కూడా ఈ కరోనా కేసు ఏదైతే చెప్పారో ఒక సైడ్ ఏమో లేదు అని వినిపిస్తున్నా, ఇంకో సైడ్ ఏమో ఒక 70 ఏళ్ల వృద్ధురాలికైతే కరోనా పాజిటివ్గా తేలింది. కానీ అంతకుముందే తనకి కొంచెం అనారోగ్య సమస్యలు ఉండటం వల్ల అది పెద్దగా కరోనాగా భావించక్కర్లేదు అని చెప్తున్నప్పటికీ కూడా ఎందుకైనా మంచిది అని చెప్పేసి తనని కరోనా వార్డులోనే పెట్టారు. తనకి తగిన ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి సందర్భంలో మరి మహానాడుని ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నప్పుడు అన్ని విధాలా ఆలోచిస్తారు కాబట్టి డెఫినెట్గా ఈసారి మహానాడు సక్సెస్ఫుల్గా జరగాలని అందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.